అందరికీ నమస్కారం. మీ రుచివిక ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే టమాటా చారు ఎలా చేయాలో చూద్దాం. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక 4 టమాటాలు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. నాలుగు టమాటాలు కట్ చేసి వేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చింతపండు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నీరు కూడా పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పెట్టి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రైండ్ అయిన ప్యూరీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు తాలింపుకు ఒక పానం తీసుకుని దాంట్లో నూనె పోసుకుని 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దాంట్లోని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తాలింపులోని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మరుగుతున్న చారులో వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత కొద్దిసేపు చారుని మరిగించుకోవాలి. అలా మరుగుతున్న చారులో చివరిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి. అంతే, మన రుచికరమైన టమాటా చారు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా రుచివిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.